Hi everyone, this is Sudhakar Bogam. In this video, we will discuss Introduction to C++. So actually C++ was developed by Bijan Starpsters in 1979 as an enhancement to the C language and originally named as C with classes. But later it was renamed with C++ in 1983. In 1983, C with classes are replaced with C++. Okay. So C++ is a superset of C language. Means C++ is a extension of C language. So C++ is extension of C language. Means it includes total C language and additional features. So C++ equal to C language concepts, total concept plus additional features. So why C++ are introduced? Actually, C language does not support all real-time entities, means all real-time problems. So that's why C++ was introduced. In C++ contains all C language features plus some additional features. So what are the additional features? So check it. So C language features. In C++, some features are added. So C++ లో కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. సో ఆ ఫీచర్స్ ఏం యాడ్ చేశాడు అనేది ఇప్పుడు చూద్దాం. సో C++లో ఒక డేటా టైప్ యాడ్ చేశాడు. సో ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ మనకు C లాంగ్వేజ్లో ఉన్నాయి కదా. సో వాటితో పాటు ఎక్స్ట్రాగా ఒక ప్రీడిఫైన్డ్ డేటా టైప్ ఒకటి యాడ్ అయింది. సో దట్ ఈస్ కాల్డ్ బులియన్ డేటా టైప్. ఇన్ C++, బులియన్ డేటా టైప్ ఈస్ యాడెడ్ అండ్ ఆపరేటర్స్ ఆల్సో. సో C లాంగ్వేజ్లో ఉన్న ఆపరేటర్స్తో పాటు ఎక్స్ట్రాగా కొన్ని ఆపరేటర్స్ కూడా ఇంట్రొడ్యూస్ అయ్యాయి. సో C లాంగ్వేజ్లో మనకి అరిథమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, బిట్వైజ్ ఆపరేటర్స్ అండ్ చాలా ఉన్నాయి. సో వాటితో పాటు C++లో కొన్ని ఆపరేటర్స్ ఇంట్రొడ్యూస్ అయ్యాయి. అవేంటి అంటే స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్, డాట్ ఆపరేటర్, న్యూ ఆపరేటర్, డిలీట్ ఆపరేటర్, యారో ఆపరేటర్, డాట్ స్టార్ ఆపరేటర్, ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఈ ఎక్స్ట్రాగా ఈ ఆపరేటర్స్ అన్నీ C++లో ఇంక్లూడ్ చేశాడు. సో వీటితో పాటు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మెయిన్గా అవి ఇంట్రడ్యూస్ అయ్యాయి ఇక్కడ. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్? సో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో ఇవి మనకు మెయిన్గా C++లో ఇంట్రడ్యూస్ అయిన కాన్సెప్ట్స్. సో C లాంగ్వేజ్లో ఉన్న డేటా టైప్స్తో పాటు ఒక బులియన్ డేటా టైప్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ అయ్యింది. C లాంగ్వేజ్లో ఉన్న ఆపరేటర్స్తో పాటు స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్, డాట్ ఆపరేటర్, న్యూ ఆపరేటర్, డిలీట్ ఆపరేటర్, యారో ఆపరేటర్, డాట్ స్టార్ ఆపరేటర్, ఇలాంటివన్నీ కొన్ని ఇంట్రడ్యూస్ అయ్యాయి. సో అట్లాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ అయ్యాయి. సో దిస్ ఈజ్ ది C++. సో C++ ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ C లాంగ్వేజ్. వాట్ ఈజ్ C++? So C++ is an object-oriented, general-purpose, high-level, compiled-based programming language, right? So what is mean by general-purpose programming language? So general-purpose means what? Actually, general store అంటే ఏంటి మనకి? సో జనరల్ స్టోర్ అంటే మనకు అన్నీ దొరుకుతాయి అన్నట్టు అక్కడ. సో జనరల్ స్టోర్ అంటే అక్కడక్కడ మన షాప్లో చూస్తూ ఉంటాం, జనరల్ స్టోర్ అని రాసి ఉంటాయి. సో జనరల్ స్టోర్ మీన్స్ all items are available in there. So atlage C++ also general purpose means multi-purpose programming language. So using C++ we can develop different types of applications. For example, using C++ we can develop operating systems. So operating systems are, for example, disk operating system, Windows. So these operating systems are developed with a help of using C++. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటిని C++తో డెవలప్ చేసినాయి. సో డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, విండోస్ కానీ,
డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మనం C++లో డెవలప్ చేయొచ్చు. అట్లాగే డివైస్ డ్రైవర్ సాఫ్ట్వేర్స్, డివైస్ డ్రైవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంప్యూటర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి మనకి, ప్రింటర్ కానీ, మౌస్ కానీ, కీబోర్డ్ కానీ ఇలాంటివి. సో హార్డ్వేర్కి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో మన సిస్టమ్కి కనెక్ట్ చేసినప్పుడు ఆ హార్డ్వేర్ కాంపోనెంట్ వర్క్ అవ్వాలంటే దానికి వచ్చిన సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ మనం డివైస్ డ్రైవర్స్ అంటాం. సో ఆ సాఫ్ట్వేర్స్ కూడా C++తో డెవలప్ చేసినాయి. ఇంకా ఏమున్నాయంటే డేటాబేసెస్, MySQL, Oracle. సో ఇవి కూడా మనకు C++తో ఇంట్రడ్యూస్ చేసినాయి, C++తో డెవలప్ చేసినాయి సాఫ్ట్వేర్స్. అట్లాగే వెబ్ బ్రౌజర్స్, అన్నీ అండ్ అందులో కొన్ని మనకి మోజిల్లా ఫైర్ఫాక్స్, అది కూడా మనకు C++తో డెవలప్ చేసింది. సో అట్లాగే పాపులర్ గేమ్స్, కంప్యూటర్ గేమ్స్. సో అందులో మనకు స్నేక్ గేమ్ ఒకటి ఫేమస్ అన్నట్టు. సో ఆ స్నేక్ గేమ్ కూడా మనకు C++తో డెవలప్ చేసింది. అట్లాగే ప్రోటోకాల్స్, ఇంటర్నెట్కి సంబంధించిన ప్రోటోకాల్స్, HTTP కానీ, IP కానీ, TCP, FTP, ఈ ప్రోటోకాల్స్ కూడా మనకి C++తో డెవలప్ చేసినవి. అట్లాగే ఎడిటర్స్ అంటే మనకు మన కంప్యూటర్లో డిఫాల్ట్గా కొన్ని ఎడిటర్స్ ఉంటాయి మనకి. సో నోట్ ప్యాడ్ కానీ, వర్డ్ ప్యాడ్ కానీ, సో ఇలాంటివి కూడా మనకు C++తో డెవలప్ చేసినాయి. ఇంకా ట్రాన్స్లేటర్స్ ఆర్ కంపైలర్, ఇంటర్ప్రిటర్, అసెంబ్లరు. సో ఇలాంటివి కూడా మనకు C++తో డెవలప్ చేసినవి. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ C++ హెల్ప్ తీసుకొని మనం డెవలప్ చేయొచ్చు. సో దట్స్ వై C++ ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు. సో అట్లాగే C++ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్? సో ఇట్ ఈస్ నాట్ ఏ complete object oriented programming language. Why? Because it includes C language also. So C language is an procedure oriented programming language. So that's why in that procedure oriented language undi, object oriented language kuda undi. So that అందుకోసమనే మనం ఏమంటాం ఇక్కడ అంటే C++ని కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని అనాలి మనం. సో ఇక్కడ C లాంగ్వేజ్ కూడా మిక్స్ అయి ఉంది కాబట్టి. సో అట్లాగే మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా ఉన్నాయి, జావా కానీ, పైథాన్ కానీ ఇలాంటివి కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. బట్ C++ ఈజ్ అన్ నాట్ ఏ కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వై? బికాస్ ఇట్ ఇంక్లూడ్స్ C లాంగ్వేజ్. ఓకే, సో దిస్ ఈస్ ది ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ C++. నెక్స్ట్ సెక్షన్ we will discuss what are the basic concepts of C++. So thanks for watching. Like, share, subscribe my channel. So thank you.